నా ఛానల్ మొట్టమొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. నేను కొంపెల శ్రీనివాస్ శర్మ, ఐఐటి నీట్ కోచింగ్ ఫ్యాకల్టీ మెంబర్, వర్కింగ్ త్రూఅవుట్ ఇండియా యాజ్ గెస్ట్ ఫ్యాకల్టీ మెంబర్ ఫర్ ద లాస్ట్ 26 years. ముఖ్యంగా ఒక సబ్జెక్ట్ లెర్నింగ్ అంటే ఏముంటుంది, 2 పార్ట్లు ఉంటాయి దాంట్లోనూ. ఒకటి మెమరైజింగ్, రెండోది ఎనలైజింగ్. మెమరైజింగ్ అంటే గుర్తుపెట్టుకోవడం అన్నమాట. గుర్తుపెట్టుకోవడానికి 2 విధానాలు ఉన్నాయి. ఒకటి టెక్నికల్ మెమరైజింగ్, రెండోది బై హార్టింగ్. టెక్నికల్ మెమరైజింగ్ అంటే ఏదైనా ఒక టెక్నిక్తో గుర్తుపెట్టుకోవడం. ఉదాహరణకి మెటల్స్ అంటే ఏమిటి అంటే ఎనీ టర్మ్ ఎండింగ్ విత్ ఎం ఈజ్ మెటల్, అలాగే ఎనీ టర్మ్ ఎండింగ్ విత్ ఎన్ ఈజ్ నాన్ మెటల్. అంటే సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం ఇవన్నీ కూడా మెటల్స్ అన్నమాట. అంటే వీటి లాటిన్ నేమ్ చివరిలో ఎంతో ఉంటుంది. అలాగే హైడ్రోజన్, క్లోరిన్, ఫ్లోరిన్, బ్రోమిన్ ఇవన్నీ నాన్ మెటల్స్. అయితే ఇది ఫండమెంటల్ ఐడియా. ఈ ఐడియా తర్వాత చాలా మెటల్స్ అంటే కొన్ని మెటల్స్కి చివరిన ఎం ఉండకపోవచ్చు, కొన్ని మెటల్స్కి నాన్ మెటల్స్కి చివరిన ఎన్ ఉండకపోవచ్చు, కానీ సాధారణంగా ఇది ఒకటి. అలాగే ఎలక్ట్రాలిసిస్లో 2 రియాక్షన్స్ జరుగుతాయి. ఒకటి ఆక్సిడేషన్, రెండోది రిడక్షన్. ఆక్సిడేషన్ ఎక్కడ జరుగుతుంది, రిడక్షన్ ఎక్కడ జరుగుతుంది అంటే యానోడ్ దగ్గర ఆక్సిడేషన్ జరుగుతుంది, క్యాథోడ్ దగ్గర రిడక్షన్ జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోవడం ఎలాగా, the word anode and oxidation both are starting with vowels AO. Cathode reduction both are starting with consonants CR. అంటే ఇలా మనం గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఇలాగే కొన్ని నంబర్స్ని కూడా మనం మెమరైజ్ చేసేయచ్చు. అయితే ఇదంతా టెక్నికల్ మెమరైజింగ్. ఎప్పుడైతే టెక్నికల్ మెమరైజింగ్ మెథడ్ లేదో అప్పుడు మనం బై హార్టింగ్ చేయాలి. ఇక బై హార్టింగ్ కూడా ఈజీ మెథడ్ ఉంది. అదేంటంటే 10 times 10 turns. అంటే 10 సార్లు చదవాలి, 10 రౌండ్లు చదవాలి. అంటే ఇవాళ 10 సార్లు, రేపు 10 సార్లు, ఇలా 10 రోజులు చదివామనుకోండి ఆటోమేటిక్గా గుర్తుండిపోతుంది. అయితే ఒకేసారి 100 సార్లు ఎందుకు చదవకూడదు అంటే 100 సార్లు ఒకేసారి చదివితే దాని మీద విరక్తి వస్తుంది తప్ప మనకి గుర్తుండదు, ఎక్కువ కాలం గుర్తుండే అవకాశం కూడా ఉండదు. అదే 10 సార్లు చొప్పున 10 రౌండ్లు చదివామనుకోండి అది ఎక్కువ కాలం గుర్తుంటుంది. లేదండి 10 రోజుల దాకా వెయిట్ చేయలేను, నాకు వాల్యూ బై హార్ట్ చేస్తే రేపటిగా వచ్చేయాలి అన్నారు అనుకోండి, ఇదే పని గంటకోసారి చేయండి. గంట అలా 10 గంటల్లో 10 రౌండ్లు పూర్తయిపోతాయి. కానీ ఇలా చేయడం వలన ఎక్కువ కాలం గుర్తుంటుంది అన్నమాట. ఇది మెమరైజింగ్ మెథడ్. మెమరైజింగ్ తర్వాత ఎనలైజింగ్. ఎనాలిసిస్ ఎప్పుడు చేయాలి, ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు దాన్ని అనలైజ్ చేయవలసిన అవసరం వస్తుంది. సరే, దాన్ని అనలైజ్ చేయాలంటే మనకి ఏం కావాలి, మనకి ఆ సబ్జెక్ట్లో క్లారిటీ కావాలి. అంటే స్పష్టంగా అది ఏమిటి అన్నది విషయం తెలిసిందనుకోండి, అప్పుడు దాన్ని ఉపయోగించి మనం ఎనాలిసిస్ చేయగలుగుతాం అన్నమాట. అంటే ఒక సబ్జెక్ట్ని నేర్చుకోవాలి అంటే ముందు మెమరైజ్ చేయాలి, తర్వాత అనలైజ్ చేయగలగాలి. మెమరైజ్ చేయాలి అంటే దానికి టెక్నికల్ మెమరైజేషన్ అయినా ఉండాలి, లేకపోతే బై హార్టింగ్ అయినా చేయాలి. ఇక అనలైజ్ చేయాలి అంటే ఆ సబ్జెక్ట్లో క్లారిటీ ఉండాలి. అంటే మనం ఏదైతే బాగా గుర్తుపెట్టుకోవడానికి వీలుగా చదువుకుని స్పష్టంగా నేర్చుకుంటామో దాన్ని మాత్రమే మనం వినియోగించగలం. అలా వినియోగించిన సబ్జెక్టుతో మాత్రమే మనకి ఏదైనా ర్యాంకులు కానీ మార్కులు కానీ వస్తాయి. సరే, ఇప్పుడు ఈరోజు మార్కులు రావడానికి అంత కష్టపడక్కలే. కొన్ని క్వశ్చన్లు ఫిక్స్డ్గా ప్రిపేర్ అయితే ప్రాక్టీస్ చేస్తే చాలు, మనకి 70% మార్క్స్ కూడా వచ్చేస్తాయి. కానీ మార్క్స్తో ఎవరు కూడా ఐఐటి నీటిల్లో వాటిలో అక్కడ మెడికల్ కాలేజీలో అక్కడ సీట్లు ఎవరు కదా. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలంటే ముందు ఆ సబ్జెక్ట్ మనకు గుర్తుండాలి, ఆ తర్వాత గుర్తున్న సబ్జెక్ట్లో క్లారిటీ ఉండాలి, దాన్ని బట్టి మనం అనలైజ్ చేసి రాయగలగాలి. సో ఇది ఒక సబ్జెక్ట్ యొక్క కంప్లీట్ లెర్నింగ్. నా సబ్జెక్ట్ కెమిస్ట్రీ, అందువల్ల నేను నెక్స్ట్ చాప్టర్ నుంచి కెమిస్ట్రీ లెసన్స్ అన్నీ కూడా చెప్తాను. నేను కెమిస్ట్రీలో ప్రతి చాప్టర్ని కూడా, ప్రతి టాపిక్ని కూడా ఈజీ మెమరైజింగ్ మెథడ్స్, షార్ట్ కట్ టెక్నిక్స్ ఇలాంటివన్నీ కూడా డెవలప్ చేశాను. అవన్నీ కూడా నేను ఈ క్లాస్లో మీకు ప్రజెంట్ చేస్తాను. అయితే గతంలో నేను ఈ చాప్టర్స్ అన్నీ కూడా చేసిన వీడియోస్ ఉండాలి. ఆ ఛానల్ని యూట్యూబ్ కమ్యూనిటీ వాళ్ళు బ్లాక్ చేశారు. దాంతో మళ్ళీ ఇంకో ఛానల్ని ఓపెన్ చేసి దాంట్లో ఈ పాఠాలని పెడుతున్నాను. సో ఎవరన్నా మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా పంపించండి. తద్వారా నేను పెట్టే ముఖ్యమైన సమాచారం ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంటుంది. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇలా కెమిస్ట్రీ చెప్పగలిగే వాళ్ళు నాకు తెలిసి ఇంకెవరు ఉండరేమో అనేది నా అభిప్రాయం. త్రూఅవుట్ ఇండియా నేను గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా స్టూడెంట్స్ని చూస్తున్నాను. అందరికీ కూడా నేను చెప్పేది ఉపయోగపడుతుంది. అలాగే నేను చెప్పేది ఖచ్చితంగా డిఫరెంట్గా ఉంది, కొత్తగా ఉంది అనే మాటే అందరూ చెప్తున్నారు. అంటే దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది. ఒక 20 స్టేట్స్కి పైగా నేను పనిచేస్తున్నాను. అందరూ కూడా ఒకటే మాట, మీరు చెప్పిన విధానంగా ఇంకెక్కడ ఎవరు చెప్పలేదు. కెమిస్ట్రీని ఇంతవరకు మేము ఒక భయపడుతూనే బై హార్ట్ చేస్తూనే చదువుతున్నాం తప్ప దాంట్లో క్లారిటీ లేదు అనే మాట చెప్పారు.
అయితే ఇది నా గురించి నేను చెప్పుకోవడం కాదు, కానీ ఇది వాస్తవం. అది మీరు కూడా పరిశీలించండి. నెక్స్ట్ నుంచి నా చాప్టర్స్ అన్నీ చూడండి. చూస్తే మీకు కూడా ఒక అవగాహన వస్తుంది. వెరీ గుడ్ డే టు ఎవ్రీబడి. ఎంజాయ్ వెల్, లైక్, షేర్ అండ్ ఎనీథింగ్ యూ రిక్వైర్ ప్లీజ్ ట్రై టు డూ కామెంట్. మీకు ఏది కావాలన్నా సరే కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను ఆ ప్రకారంగా చేసి వేస్తాను. బాయ్ ఎవ్రీబడి.